ఇది చూడండి, ఈ నెక్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఎలా చేయాలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనకి వర్క్ వేసి ఇలా ఇస్తారు కదా, కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్ విడ్త్ ఎక్కువ ఉంటే మధ్యలో ఒక కుట్టు వేయమని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను కదా. నేనైతే కుట్టు వేశాను, అంటే బ్రాడ్గా అయిపోయింది నెక్. అంటే వాళ్ళు కుట్టడం అలా కుట్టారు, మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా అంతే. చూడండి, నెక్ దగ్గర కూడా అంతే. ఇప్పుడు పిన్స్ పెట్టేసుకొని నార్మల్గా కుట్టి వేసేసుకోండి. కరెక్ట్గా పక్కనే రావాలని ఏం లేదు. ఫస్ట్ టైం కుట్టేటప్పుడు రెండోసారి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని కుట్టుకుంటాను. నేనైతే అలా చేస్తానండి. ఫస్ట్ ఎలాగైనా కుట్టేసుకోండి, కరెక్ట్గా ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా నెక్ పక్కనే వచ్చేటట్టు కుట్టు వేసుకోండి. ఇది మెయిన్ మాట. ముందు మీరు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఈ పక్క నుంచి కుట్టుకుని ఇప్పుడు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి కొంచెం ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోవాలండి. లేదంటే మళ్ళీ పీలుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నాకు పర్సనల్గా ఈ వర్క్ బాగా నచ్చింది. నేను కూడా ఇలాంటివి వేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ నాకు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్లు ఏం బాగోవు అసలు. అందరికీ సెట్ అవ్వనుకుంటా, నాకైతే అసలు సెట్ అవ్వదండి. ఇలాగా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంచుకుని నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు కూడా అంతే. ఇప్పుడు మొత్తం కూడా ఓపెన్ చేసేసుకోండి. లైట్గా టక్స్ ఇవ్వండి, మళ్ళీ థ్రెడ్ తెగిపోతుంది. ఇలా లైట్గా ఓపెన్ చేసుకుని ఇక్కడ దేనితో ఏ సూత్తోనైనా సరే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇది కూడా అంతే. ఇలా చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి ఇలాగా. అప్పుడు మీకు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేసుకుంటే మీకు నెక్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మనకి స్టిచ్చింగ్ ఛానల్ నేమ్ వచ్చేసి కుమారి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో